మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్ సిరీస్లో భాగంగా ఈరోజు కూడా కొన్ని అద్భుతమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం. సో హియర్ వీ హ్యావ్ విజ్ఞాన మిత్ర డాక్టర్ చివుకుల సాంబశివరావు గారు ఫ్రమ్ సుగుణ సైన్స్ అకాడమీ. నమస్కారం సార్. నమస్తే సార్. గతంలో చేసిన ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభించింది మనకి. Sir. సో అందులో భాగంగా చిన్న చిన్న ఖర్చులతో కొంచెం ఖర్చులతో ఒక మంచి సమాజానికి ఉపయోగపడే ఎక్స్పెరిమెంట్స్ మీరు మాకు అందించారు. సో అందులో భాగంగా ఈ రోజు కూడా ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. సో ఏంటి సార్ ఈ రోజు మాకు ఏం చెప్పబోతున్నారు, ఏంటి? అమ్మా హాయ్ సార్. ఓకే, నీ పేరు? చాణక్య. ఎక్కడి నుంచి? మంగళగిరి. మంగళగిరి. స్కూల్ పేరు? శ్రీ భారతి హై స్కూల్ అట్ సిబిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. నీ పేరు? నాగమ్మ మహేశ్వరి. ఓకే, ఏ క్లాస్? 8th క్లాస్. ఏ స్కూలు? శ్రీ భారతి హై స్కూల్ మంగళగిరి. ఓకే, ఇద్దరు మంగళగిరి నుంచి వచ్చారు. సో ఈ రోజు ప్రాజెక్ట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాసినేటింగ్ గా ఉంది. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ పేరేంటి? లో బీమ్ హై బీప్ కంట్రోలింగ్ సిస్టమ్. ఓకే, అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లో బీమ్ హై బీమ్ అని చెప్పి చెబుతున్నారు సార్. ఏంటి సార్ ఈ లో బీమ్ హై బీమ్ ఏంటి? జనరల్గా మనకి ఈ వెహికల్స్ మీద జనరల్ గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ కంటే కూడా దాన్ని ఓవర్లప్ చేస్తూ ఎక్కువ హెవీ లైటింగ్ పెట్టుకుని వస్తున్నాయి సార్. ఎస్పెషల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే ఎక్కువగా పెట్టుకొస్తున్నారు. రోడ్ల మీద హెవీ వెహికల్ వచ్చేటప్పుడు చిన్న వెహికల్స్ అసలు కనబడలేదు సార్, కనబడలేదు. దాంతో మేజర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సార్. ఇది ఇయర్లీ వచ్చేసి 15,000 to 20,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సార్. ఇది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక 15,000 నుంచి 20,000 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంతో ఇంజూరీ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కూడా. సో దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మేము ఆ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం, రేటింగ్ తగ్గించడం కోసం ఈ ప్రాజెక్ట్ చేశాను సార్. జనరల్గా ఏంటంటే మనకి వెహికల్ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ లైటింగ్ ఎక్కువ వేస్తారు సార్, హై లైట్ వస్తుంది. ఆ డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది సార్. జనరల్గా ఏంటంటే డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. ఏదైతే డెమోర్ డిపర్ అనేది డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. ఆ డ్రైవర్ ఏం చేస్తుంటాడంటే దానికి ఆపరేషన్ చేయకుండా నైట్ టైం ఎస్పెషల్లీ నెగ్లిజెన్సీతో డ్రైవ్ చేస్తుంటారు సార్. సో మనం తయారు చేసిన ఈ ఎక్విప్మెంట్ని కనుక ప్రతి వెహికల్కి కనుక గవర్నమెంట్ కంపల్సరీ చేస్తే చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుందంటే మీకు ఆపోజిట్ నుంచి వెహికల్ వస్తున్నప్పుడు దాని లైటింగ్ కనుక ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది సార్. ఇక్కడ మనకు ఒక సెన్సార్ ఉంది. ఈ సెన్సార్ మీద ఆపోజిట్ వెహికల్ లైట్ పడగానే ఈ హై బీమ్ లైట్ కాస్త లో బీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. డ్రైవర్తో సంబంధం లేదండి, డ్రైవర్తో ఎటువంటి సంబంధం లేకుండానే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ వెహికల్ వెళ్ళిపోయిందో నెక్స్ట్ మళ్ళీ అగైన్ అది హై బీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది సార్. సింపుల్ టెక్నాలజీ సార్. డ్రైవర్తో పని లేదు సార్. చూడదు సార్, మీరే సైడ్ అవే ప్లే చేయొచ్చు, ఆటోమేటిక్ కన్వర్షన్ అవుతుంది సార్. సో అంతే సార్, ఆటోమేటిక్ హై బీమ్ నుంచి లో బీమ్కి కన్వర్ట్ అయిపోతుంది సార్. ఓకే, సో ఇది ఈ ప్రాజెక్టు హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఎదురు లైటింగ్ మనకి పడగానే ఆ బస్కి ముందు సెన్సార్ ఉంటుంది. సెన్సార్ మీద పడినప్పుడు లైట్స్ ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎదురొచ్చే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అండ్ రోడ్డు కూడా సార్ లైటింగ్ తగ్గుతుందా? హెవీ లైట్ తగ్గిపోతుంది. హెవీ లైట్ తగ్గిపోయి డిమ్మర్ కింద కన్వర్ట్ అవుతుంది సార్. ఓకే, హెవీగా మనకి మీ మధ్య వైట్ లైట్స్ ఏంటి సార్? ఎస్ సార్, హాలోజన్ ల్యాంప్స్ సార్. హాలోజన్ ల్యాంప్స్ అంటారు, ప్రొజెక్టర్ లైట్స్ కూడా అంటారు సార్. వాటి వల్ల ఇంకా హెవీ అసలు రోడ్డే కనిపించలేదు సార్. సో వెహికల్ వచ్చి ఇలా సెన్సార్ ఆన్ అవ్వగానే ఇవి డల్ అయిపోతాయి, లైట్స్ డల్ అయిపోతాయి అండ్ అలర్ట్ అలారం లాగా బ్లింక్ అవుతూ ఉంటాయి. అవును సార్. సో వెరీ గుడ్ సార్, నిజంగా చాలా ఇన్నోవేటివ్ ఉంది. ఇట్స్ క్వైట్ సింపుల్ బట్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ యూస్ఫుల్ టు ది సొసైటీ. నాకు తెలిసి మోస్ట్ 90% ఆఫ్ ది యాక్సిడెంట్లు కంట్రోల్ అయ్యే అవకాశం తగ్గుతాయి. సో ఇందులో మీరు వాడిన ఈ టెక్నిక్ ఏంటి, ఈ మెకానిజం కాస్త? జనరల్గా ఇది మనకి ఎలక్ట్రానిక్స్ బేస్ చేసుకుని తయారు చేశాను సార్. మనకి సర్క్యూట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనిలో మేజర్ కాంపౌండ్ వచ్చేసి రిలే సార్. ఇది రిలే అంటారు. ఈ రిలే ఏం చేస్తుందంటే మనకి బ్రేక్ చేస్తుంది సార్. లైటింగ్ బ్రేక్ చేసి దేనికి కావాలో దానికి షేర్ చేస్తుంటుందండి. ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఉంటాయి, అట్లాగే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. దీనిలో మేజర్ పార్ట్ వచ్చేసి రిలే యాక్టివ్ పార్ట్ తీసుకున్నాం సార్. ఈ రిలే బేస్ చేసుకుంటేనే మనం యాక్టివిటీ తయారు చేసాం సార్. ఇది పెద్ద కాస్ట్ కూడా కాదండి. సర్క్యూట్ మొత్తం తయారు చేయడానికి
మోస్ట్లీ మేము మా పరిధిలో మేము ఒక 350 రూపాయలు తయారు చేస్తాం సార్. 350 350 రూపీస్ మేము అంటే ఒక హెవీ వెహికల్ కి యూజ్ Yes, sir. చేయాలంటే అంతే ఈ కాస్ట్. సర్క్యూట్ మనం 350 రూపాయలు రెడీ చేయొచ్చు సార్. హెవీ వెహికల్ కూడా హెవీ వెహికల్ అంటే కొంచెం పెంచడానికి అవకాశం ఉంది సార్. డిపెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం వాడిన ల్యాంప్స్ చిన్నవి సార్, యాక్చువల్లీ ఎల్ఈడీస్ వాడాము. Yes, sir. సో మనం బల్బుకి వచ్చేది 12 వోల్ట్స్ వస్తుంది సార్. 12 వోల్ట్స్ వస్తుంది. సో మనకి రిలే కెపాసిటీ పెరుగుతుందండి, దాని వేరియేషన్ వస్తుంది. అంటే మ్యాక్సిమం మనం మీకు ఒక 2500 రూపీస్ మనం సర్క్యూట్ రెడీ చేయొచ్చు సార్, ఓకే. ఏ వెహికల్కైనా. మీరు ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్లు అన్ని కూడా వెరీ లెస్ కాస్ట్ సార్. ప్రతి ఒక్కరు కూడా ఎఫోర్డ్ చేసే కాస్ట్. మనం ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాం, బట్ ఇది కూడా నేను అనుకోలేదు అంత సార్. తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి. ఇట్స్ రియల్లీ వెరీ ఇన్నోవేటివ్ సార్. అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ అసలు. ఇప్పుడు మీకు రీసెంట్గా ఉత్తరాఖండ్లో జరిగింది సార్, యాక్సిడెంట్ జరిగింది రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్. ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, బస్సు లోయలో పడిపోయిందండి. డ్రైవర్ తప్పించుకుపోయి ఎదుర్కొని వస్తున్న వెహికల్ని ఓవర్ లైటింగ్ కళ్ళలో పడి పక్కకి తిప్పడం పోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి లోయలో పడిపోయారు. దాదాపు 36 మెంబర్స్ స్పాట్ డెడ్ సార్. ఓకే. జస్ట్ 1 వీక్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రీజన్. అందుకని మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి జరగకుండా ఉండడం కోసం గవర్నమెంట్ కూడా ఒక సజెషన్ ఇస్తున్నాం సార్. మనకి ఎట్లాగైతే పొల్యూషన్ కంట్రోల్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇంకా ఇతరత్ర ఏవైతే అవసరం ఉంటాయో వాటితో పాటు దీన్ని కూడా మ్యాండేటరీ చేస్తే, దీన్ని మ్యాండేటరీ చేస్తే ఇంజూరీ యాక్సిడెంట్స్ తగ్గడానికి 90% అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. గ్రేట్ సార్. సార్. థ్యాంక్ యూ.